ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. ఎంత పెద్ద పర్వతమైనా కూడా అద్దంలో కొంచెమై తోచుతుంది, చిన్నదిగా కనపడుతుంది. అలాగే ఎంత విశాలమైనటువంటి గగనమైనా కూడా, ఆకాశమైనా కూడా జలములో కొంచెంగా ప్రతిబింబిస్తుంది, కొద్ది దానిలా కనపడుతుంది. ఆ జలములో ప్రతిబింబిస్తుంది కదా అని ఆకాశం అంతేనా అని అనుకోరాదు, అనుకోవడానికి వీలు లేదు. అద్దంలో కొద్దిగా కనిపిస్తుంది కదా పర్వతం ఇంతేనా అని అనుకోవడానికి వీలు లేదు. ఇదేనా పర్వతం అనడానికి వీలు లేదు, ఇదేనా ఆకాశం అనడానికి వీలు లేదు. ఇది ఆకాశం యొక్క ప్రతిబింబం జలంలో, అది పర్వతం యొక్క ప్రతిబింబం అద్దంలో. అలాగే మూలమైనటువంటి సమస్తమైన సృష్టికి పరబ్రహ్మం శరీరములో, మనసులో, బుద్ధిలో, వస్తువులలో, ఉద్రేకాలలో, తలపులలో, వాటికి సంబంధం ఉన్నటువంటి దర్శనములలో, విచారములలో, భావనలలో ఉన్నట్లుగా కనపడుతుంది, ప్రతిబింబిస్తుంది, కొంచెమైనట్లుగా తోస్తుంది. మనకు శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది. మన ముందు వస్తువులు ఉన్నాయి, ఉద్రేకాలు ఉన్నాయి, తలపులు ఉన్నాయి. శరీరం ద్వారా వస్తువులను దర్శిస్తున్నాం, మనసు ద్వారా ఉద్రేకములను భావిస్తున్నాం, బుద్ధి ద్వారా తలంపులని విచారిస్తున్నాం. దర్శించి భావించి విచారించేవాడుగా తయారవుతున్నాం. అదే పరబ్రహ్మము శరీరంగాను, తన మాయాకార్యమైనటువంటి శరీరంగాను మారింది, మనసుగాను మారింది, బుద్ధిగాను మారింది, బయట ఉన్నటువంటి వస్తువులుగాను తయారు చేసి లోపల ఉన్నటువంటి ఉద్రేకాలను తయారు చేసింది, తలంపులను తయారు చేసింది, మధ్యలో మనల్ని బట్టి దర్శించి భావించి విచారించేవాడుగాను పెట్టింది. ఇన్నటల్లో అదే ఉంది, కానీ ఇంతేనా అని అనిపిస్తుంది. పర్వతము అద్దంలో కొంచెమే తోచినట్టు, విశాలమైన గగనము జలములో కొంచెమే కనిపించినట్లు ఇంతేనా అనిపిస్తుంది. అంతగా ఉన్నది ఇంత. అసలు అద్దంలో ఉన్నది పర్వతమా? కాదు. జలంలో ఉన్నది ఆకాశమా? కాదు. దాని ప్రతిబింబం. అలాగే ఈ శరీర మనో బుద్ధులలో ఉన్నటువంటిది, ఈ దర్శించి భావించి విచారించేవాడిగా కనపడే నిజంగా అదే పరబ్రహ్మమా అంటే పరబ్రహ్మములా అనిపింపజేసేటటువంటి దాని యొక్క ఆభాసం ఇక్కడ ఉన్నది. మరి ఏం చేయాలి మనం? ఇక్కడ ఉన్నటువంటిది దానిని చూసి అక్కడ ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటిది అక్కడ ఉన్నటువంటిదని తెలుసుకోవాలి. అక్కడ ఇక్కడ అనేటటువంటి దాన్ని కూడా తీసేస్తే అదే ఇక్కడ ఉన్నది అనేటటువంటి విషయం అర్థమవుతుంది. అద్దంలో పర్వతాన్ని చూసి చిన్న ప్రతిబింబం, దీన్ని చూసి దాన్ని తెలుసుకోవాలి, అంచనా వేసి తెలుసుకోవాలి. అలాగే జలంలో గగనాన్ని చూసి అసలైన గగనాన్ని చూసి తెలుసుకోవాలి. అప్పుడేమవుతుంది? అదే గగనం అక్కడుందని అనుకునే గగనం ఇక్కడుండే జలంలో చూస్తూ ఉంటే ప్రతిబింబం అక్కడుండే గగనం తెలుసుకోవాలి. అక్కడుండే గగనం అంతటా ఉందని తెలుస్తుంది. తర్వాత అక్కడుండే గగనాన్ని చూస్తే అంతటా ఉందని తెలుస్తుంది. కానీ ముందు ఇక్కడ అక్కడ అనే తేడాలు ఉంటాయి. అదే పర్వతం చూస్తే మనం అద్దంలో ఉన్నట్టు కనిపెడుతుంది, కానీ అక్కడుండే పర్వతం తర్వాత ఆ పర్వతమే, ఆ భూమే అంతటా ఉందని తెలుస్తుంది. అలాగే ఇక్కడున్నటువంటి ఆ ఆభాసాన్ని చూసి అక్కడున్నటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకుంటే అదే పరబ్రహ్మం అంతటా ఉన్నది అని తెలుస్తుంది, అంతటా ఉన్నట్లుగా అర్థమవుతుంది. అదే జ్యోతి లోపల కూడా ఉంది. ఆ లోపలుండే జ్యోతిని కనుక మనం దర్శనం చేసుకుంటే అదే ఆత్మజ్యోతిని తెలిసి అదే పరంజ్యోతిని, అదే బ్రహ్మజ్యోతిని, పరబ్రహ్మజ్యోతిని తెలియవస్తుంది. అదే జ్యోతి అన్నటా ఉంది. అదే పరబ్రహ్మజ్యోతి సూర్యుడిలోనూ ఉంది, చంద్రుడిలోనూ ఉంది, తారలలోనూ ఉంది, అగ్నిలోనూ ఉంది. సమస్తమైనటువంటి కాంతులను కాంతివంతం చేసి దేదీప్యమానంగా వెలిగింపజేసేటటువంటిది ఆ పరంజ్యోతి. ఆ పరంజ్యోతి మనలో కూడా అన్నిటినీ కూడా వెలిగింపజేస్తూ ఉంది, ప్రకాశింపజేస్తూ ఉంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే మనం గ్రహించాలంటే మనం వీటన్నిటిని పక్కన పెట్టాలి, తెలుసుకొని పక్కన పెట్టాలి. తెలుసుకొని అద్దాన్ని పక్కన పెట్టాలి, అద్దంలో ఉండే పర్వత ప్రతిబింబాన్ని పక్కన పెట్టాలి. తెలుసుకొని జలాన్ని పక్కన పెట్టాలి, జలంలో ఉండే గగనాన్ని పక్కన పెట్టాలి. అసలు గగనం తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీర మనోబుద్ధుల్ని పక్కన పెట్టాలి, విషయ వస్తువులను ఉద్రేకాలను తలుపులను పెట్టాలి, దర్శించి భావించి విచారించేవాడిని పక్కన పెట్టాలి. ఇవన్నీ పక్కన పెడితే అసలు బ్రహ్మం ఏమిటో అర్థమవుతుంది. అదే అంటున్నారు వేమన, ఘటము జలములందు గగనంబు కనపడు, ఘటము జలములందు
గగనంబు కనపడు. ఘటము జలములేమి గగనమేమి, ఘటము జలములేమి గగనమేమి, ఘటములోని జ్యోతి క్రమమున తెలియుడి, ఘటములోని జ్యోతి క్రమమున తెలియుడి. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఘటము జలములందు గగనంబు కనపడు. ఆ ఆకాశం ఘటములోని జలాల్లో కనపడుతుంది, కొంచెంగా ఉన్నట్టు కనపడుతుంది, ఇక్కడే ఉన్నట్టు కనపడుతుంది, చేతికి దొరికినట్టే అనిపిస్తుంది, తెలిసినట్టే అనిపిస్తుంది. ఘటంలోని జలం తీసేస్తే ఘటము జలములేమి గగనమేమి, ఆ గగనం కనపడదు, గగనం లేదు, తీసేయాలి ముందు అక్కడి నుంచి. ఇక్కడ ఉన్నటువంటి కొంచెంగా కనిపించేటటువంటి తీసేయాలి, ఆ కొంచెంగా చేసేటటువంటి దాన్ని తీసేయాలి, కనిపించేటటువంటి దాన్ని తీసేయాలి. మన దృష్టి ఇక్కడి నుంచి తీసి పారేయాలి. తీసేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటిది అర్థమవుతుంది, ఆ గగనం అదే అంతటా ఉన్నదని అర్థమవుతుంది. ఆహాహా, ఆ గగనం కంటే సూక్ష్మమైనది ఆత్మ. ఆ ఆత్మే జ్యోతి, ఆ పరంజ్యోతే లోపల ఉంది, ఆ జ్యోతే అర్థమవుతుంది. ఆ జ్యోతి క్రమమున తెలియుడి అని అన్నారు. ఘటము అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ యోగ పద్ధతిలో చూస్తే ఘటము అంటే కుంభకము అనేటటువంటి ప్రాణాయామం, దాన్ని కూడా ఘటం అంటారు. అంటే ఆ కుంభకం అనేటటువంటి ప్రాణాయామం ద్వారా మనం, ఘటము అంటే ఇంకొక అర్థం శిఖరం, ఘటము అంటే ఏనుగు కుంభస్థలం, ఏనుగు కుంభస్థలము శిఖరము అనే దాన్ని మనం ఇంకొక అర్థంలో చూస్తే మనలో కూడా శిఖరము, మనలో కూడా కుంభస్థలము, అదే సహస్రారము. ఆ సహస్రారంలో ఉండేటటువంటి పరంజ్యోతి, ఆ సహస్రారంలో ఉండే పరంజ్యోతిని తెచ్చుకున్నట్టు కుంభకము ద్వారా వెళ్ళాలి. అనవసరంగా ఈ శ్వాసలను వృధా చేయడం కాదు. కామంలో, క్రోధంలో, లోభంలో, ఈర్ష్యలో, అసూయలో, ద్వేషంలో, విషయ వస్తు సేకరణలో కాదు వృధా చేయాల్సింది. దానిని ఒక క్రమ పద్ధతిలో తీసుకొని వెళ్ళి కుంభకంలో తీసుకొని రావాలి. కుంభకంలో తీసుకొని వెళితే ఆ కుంభకంలో మన లోపల ఉన్నటువంటి శక్తి అంతా కూడాను సహస్రారానికి చేరితే, ఆ సహస్రారానికి చేరినప్పుడు అక్కడ మనకు ఆ పరంజ్యోతి దర్శనమిస్తుంది. మనమే పరంజ్యోతిగా అయిపోతాం, అక్కడ ఆ పరంజ్యోతిగానే మిగిలిపోతాం. అది ఒక పద్ధతి ఘటము అని అంటే. మరి ఘట అంటే కూర్పు, సమూహం. ఘటకుడు అంటే సమర్థుడు, కార్యసాధకుడు. ఘటన అంటే యత్నం, సంభవం, కలపడం. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఈ ఘటనలో ఉన్నాం, మనం ఈ ఘటనలో వచ్చి పడ్డాం. ఈ ఘటనలో వచ్చి పడ్డామంటే మనలో కూడా సామర్థ్యాన్ని కలిగించుకోవాలి. మనలో కూడా ఆ సమర్థతని, కార్యసాధన దక్షతని మనం కలిగించుకోవాలి. ఆ సమర్థత ఉందంటే ఆ కార్యాన్ని సాధిస్తాం. దానికి కూర్పు అవసరం, నేర్పు అవసరం, కొన్ని చేర్పులు అవసరం. ఈ కూర్పులు, నేర్పులు, చేర్పులు కనుక ఉంటే సామర్థ్యం వస్తుంది, కార్య సాధన అనేది తెలుస్తుంది. అప్పుడు అది కలిగించుకున్నాక మనం ఆ ఘటన కోసం ప్రయత్నించాలి. ఏమిటి ఘటనలో ఘటన? అదే యత్నం. ఆ యత్నం చేస్తే సంభవం అవుతుంది. సంభవం అవుతుంది అనే భావనతో, నమ్మకంతో యత్నం చేస్తే ఘటన అంటే కలపడం. ఏమి కలపడం? ఈ జీవుణ్ణి ఆ దేవుడితో కలపడం, ఈ జీవాత్మని ఆ పరమాత్మతో కలపడం. అప్పుడు ఆ మోక్షం అనేటటువంటి దాన్ని పొందడం, ఆ కలపగలగాలి. ఘటనలో ఇన్ని ఉన్నాయి. అందుకే మన శరీరాన్ని ఘటం అంటారు. ఘట్టతే ఇది ఘటహ అని సాధారణ అర్థం. అదేదో నశించిపోయేది, మారిపోయేది అనేటువంటి. కానీ ఇక్కడ ఈ విధమైనటువంటి అర్థాలు చూస్తే మనం జీవాత్మని పరమాత్మతో కలపడానికి కావలసిన సామర్థ్యాన్ని, కార్యసాధన దక్షతని కూర్పుతో, నేర్పుతో, చేర్పుతో కలిగించుకోవాలి. ఇది కలిగించుకునేటట్లయితే అప్పుడు ఘటము జలములేమి గగనమేమి, ఆ ప్రతిబింబాన్ని తీసేసి ఘటములోని జ్యోతి క్రమమున తెలియుడి. క్రమమున తెలుసుకోవడం అంటే ఇదే, కూర్పుతో తెలుసుకోవడం, నేర్పుతో తెలుసుకోవడం, చేర్పుతో తెలుసుకోవడం, సామర్థ్యాన్ని కలిగించుకోవడం, కార్యసాధన దక్షతని కలిగించుకోవడం, అది క్రమమున తెలియుడి. అప్పుడు యత్నం చేయడం, అప్పుడు కలపడం, జీవాత్మని పరమాత్మతో కలపడం. అప్పుడు ఏమవుతుంది? ఇక పరంజ్యోతి స్వరూపం అయిపోతాం. ఇక తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది లేదు, మిగిలింది లేదు. సర్వము జ్యోతిమయం. ఇంకెవరు? ఆ పరంజ్యోతే నేను. ఇప్పుడు ఏ పరంజ్యోతి అయితే లోపలుండి అంతర్జ్యోతిగా అన్నిటినీ వెలిగిస్తూ, అన్నిటినీ పనిచేయిస్తూ, అన్నిటినీ చైతన్యవంతం గావిస్తూ, సమస్తమైనటువంటి ప్రపంచాన్ని చైతన్యవంతం గావిస్తూ బయట ఉంది, సమస్తమైనటువంటి అంత ప్రపంచాన్ని చైతన్యవంతం గావిస్తూ లోపలుండి ఆ ప్రకాశింపజేస్తూ ఉండేదే ఆ జ్యోతియే నా స్వరూపం, అదే నేనైపోతాను. కానీ ఇది ఎలా అవుతాను? క్రమమున తెలియుడి. ఇంకొక అర్థం ఉంది ఘటము అంటే. ఏమిటంటున్నారు? మన బుద్ధి ధ్యానం చేస్తూ ఉంటే
ఆ బుద్ధి ధ్యానం చేస్తూ 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 ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఆ లోపలుండే జ్యోతి దర్శనం ఆ బుద్ధిలో తెలిసి వస్తుంది. ధ్యానించే బుద్ధి తనను ప్రకాశింపజేసే తనలోని జ్యోతిని గ్రహిస్తుంది. ఆ జ్యోతిని గ్రహించి అప్పుడు ఆ బుద్ధి నేను ప్రకాశింపబడేటటువంటి ఆ జ్యోతి వలన ప్రకాశమవుతూ ఉన్నాను, ప్రకాశింపబడుతూ ఉన్నాను. అది స్వయం ప్రకాశము. నాది నేను జడమైనటువంటి దాన్ని, నేను దాన్ని గ్రహించాను. ఇక నేనుగా వేరుగా ఉండకూడదు, నేను ఆ స్వరూపంలో కలిసిపోవాలి అని చెప్పేసి ఆ బుద్ధి ఆ స్వరూపాన్ని గ్రహించి స్వరూపంలో కలిసిపోతుంది. అప్పుడు ఆ ఆత్మజ్యోతి పరంజ్యోతి ఒకటే అనేటటువంటి ఆ అనుభూతి మనకు మిగులుతూ వస్తుంది. అందుకనే మన లోపల ఆ పరంజ్యోతిని ధ్యానంలో దర్శించాలి. ధ్యానం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటివి ఏమిటి? మనసు, బుద్ధి. ఆ బుద్ధి ద్వారా ధ్యానం చేయాలి, మనసును అరికట్టాలి. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి జ్యోతి మనకు దర్శనమిస్తూ ఉంది. అంటే ఈ ఘటనలోనే సాధన చేయాలి. ఈ సాధన అంతా లోపలే జరగాలి. ఆ సాధనకు కావలసినటువంటి వన్నీ కూడా లోపలే మనకు లభ్యమవుతూ ఉన్నాయి. అందుకనే ఈ ఘటంతోనే పోలుస్తూ వచ్చారు సమస్తమైనటువంటి దాన్ని కూడా. అందుకనే వేమన కూడా ఇక్కడ ఆ ఉదాహరణని తీసుకున్నారు. అంత ఆ ఘటము, జలము, గగనము, శరీరము, అంతఃకరణము, బ్రహ్మము. ఘటము జలము తీసేస్తే గగనం మాత్రం మిగులుతుంది. శరీరము అంతఃకరణం పక్కన పడేస్తే పరబ్రహ్మం మాత్రం మిగులుతుంది. అంటే ఇక్కడ ఆ ఘటము జలము లేకుంటే గగనము ప్రతిబింబము లేదు, కానీ గగనం ఉన్నది. అలాగే ఈ శరీరము అంతఃకరణము ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రతిబింబము లేదు, కానీ పరబ్రహ్మం ఉన్నది. ఆ పరబ్రహ్మమే ఉన్నదని గ్రహించాలి. ఆ పరబ్రహ్మాన్ని గ్రహించడం కోసం మిగతావన్నీ పక్కన పెట్టాలి. శరీరాన్ని పక్కన పెట్టాలి, శరీర అవసరాలను పక్కన పెట్టాలి. మనసును పక్కన పెట్టాలి, మనసులో ఉండే కోరికలను పక్కన పెట్టాలి. బుద్ధిని పక్కన పెట్టాలి, బుద్ధిలో ఉండే రకరకాలైనటువంటి విభజనలను, విచక్షణలను ఇవన్నీ పక్కన పెట్టాలి. అవన్నీ పక్కన పెడితే మిగిలేది పరబ్రహ్మమే. కానీ ఇవి పక్కన పెట్టలేకపోకుండా చేసేటటువంటిది మళ్ళీ ఆ మాయాతత్వం. కనుక మనకు శరీరం అవసరం, మనసు అవసరం, బుద్ధి అవసరం, వస్తువులు అవసరం, ఉద్రేకాలు అవసరం, తలపులు అవసరం, విచారించడం అవసరం, దర్శించడం అవసరం, భావించడం అవసరం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ కూడా మాయా కల్పితమైనటువంటివే. అవి పక్కన పడేయాలి. పక్కన పెట్టేటటువంటి భావన మనలో వదిలేయించాలి. దాన్ని వాటన్నిటినీ ఇవి నేను కాదు, ఇవి నావి కాదు అని పక్కన పెట్టేస్తే ఇక మిగిలింది ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ పరంజ్యోతిగా మనం మిగిలిపోతాం. దాని తర్వాత ఇక మనం పొందాల్సింది లేదు, చెందాల్సింది లేదు, కావాల్సింది లేదు, ప్రయత్నం చేయాల్సింది లేదు. అన్ని ప్రయత్నాల యొక్క పరమావధి అదే, అన్ని కోరికల యొక్క తృప్తి అదే. అన్ని కోరికలు తీరితే ఏ తృప్తి లభిస్తుందో దానికంటే లెక్కలేనన్ని కోటాను కోట్లన్ని సార్లు ఆ తృప్తి, ఆ ఆనందం మనకు పరంజ్యోతి, ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం వల్ల లభ్యమవుతుంది. అందుకే మనం చేయాల్సింది ఏమిటంటే ఆ జ్యోతిని సాక్షాత్కరింపజేసుకోవాలి. అందుకే మనం చేయాల్సిన ప్రయత్నం, ఆ యత్నం అదంతా లోపలే చేసుకుంటూ రావాలి. అందుకనే ఆ ప్రయత్నం చేయమని, ఆ జీవాత్మను పరమాత్మతో కలపమని, పరంజ్యోతి స్వరూపంగా మారమని, ఆ పరంజ్యోతే తాను అని తెలుసుకోమని చెబుతూ ఘటము జలములందు గగనంబు కనపడు, ఘటము జలములేమి గగనమేమి, ఘటములోని జ్యోతి క్రమమున తెలియుడి, విశ్వదాభిరామ వినురవేమ. మనం కూడా ఈ ఘటనలో ఉండే జ్యోతిని తెలుసుకొని పరంజ్యోతి స్వరూపులుగా నిలిచిపోదాం. హరి ఓం.